అనేక మంది అనేక వ్యక్తులు అనేక ధనవంతులు చాలామంది కూడా అనేక లేఅవుట్లో కూడా పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి కెనాల్లను ఆక్రమించి లేఅవుట్లు వేసి అదేవిధంగా అనేక పెద్ద పెద్ద భవనాలు నిర్మాణం చేసినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో మనం గతంలో కూడా చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడడం జరిగింది. అనేక సమస్యలు కలిసినటువంటి పెద్ద పెద్ద సమస్యలు కలిగినటువంటి వ్యక్తులు కూడా పీడబ్ల్యూడీ కెనాల్ని ఆక్రమించుకొని వాటిలో నిర్మాణం చేసినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో అనేకం. వాటిలన్నింటినీ జోలికి పోకుండా ఈరోజు మీరు ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని మాత్రమే పీడబ్ల్యూడీ కెనాల్లో ఉండింది కాబట్టి దాన్ని మేము అర్ధరాత్రి వాళ్ళకి ఎవరికి కూడా చెప్పకుండా తొలగించేసామని చెప్పి మీరు మాట్లాడడం ఏదైతే ఉందో ఇదంతా కూడా కరెక్ట్ కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మీరు నిజంగా నిజాయితీగా పనిచేస్తూ మీరు నిజాయితీగా పనిచేసే పరిస్థితిలో మీరుంటే అన్ని పీడబ్ల్యూడీ కెనాల్స్ మీద ఉన్నటువంటి ప్రతి కట్టడాన్ని కూడా తొలగించి మీరు మాతో మాట్లాడుంటే బాగుండేది. కమిషనర్ గారు ఎప్పుడు కూడా నేను చాలా సందర్భాలు పోయినప్పుడు కూడా అతను కింద చూస్తుంటాడు కాబట్టి పోయిన క్లయింట్లకి ఎవరికి సమాధానం చెప్పరు. అలాంటిది భారతీయ జనతా పార్టీ కార్యాలయం 92 నుంచి ఉంది. ఎన్నో సందర్భాల్లో అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసాము, అది అందరికీ తెలుసు. చుట్టుపక్కల ఇళ్ళు లేని రోజుల్లో కూడా అక్కడ పార్టీ కార్యాలయం ఉంది, రామకృష్ణ భవన్ అని. అలాంటిది పక్క స్థలం, పక్క ఇల్లు కాదు, పక్కది వేరే ఖాళీ స్థలం ఆయన కొనుక్కున్నాడు. ఆ సుధీర్ నాయుడు ఆయన కొనుక్కున్నాడు. సరే, ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? భారతీయ జనతా పార్టీ కార్యాలయం వాళ్ళు వచ్చి మాకు గందరగోళం చేస్తున్నారు, మా కుటుంబ సభ్యులు ఉండలేకపోతున్నారు, ఇక్కడ చేస్తున్నారని ఇచ్చారా, లేకపోతే ఆయనకి దారి లేదని ఇచ్చారా? మాకు అర్థం కాల. ఆయన ఏదైతే సుధీర్ నాయుడుకి సంబంధించిన ప్లాట్కి సంబంధించి పరమట బ్రహ్మాండమైన 33 అడుగుల సిమెంట్ రోడ్డు ఉంది. ఎందుకు ఆ కంప్లైంట్ చేసి ఎందుకు ఆయన మీద అంత ప్రేమ చూపించారంటే, ఆ సుధీర్ నాయుడికి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యాలయం తీసేస్తే మైపాడ్ ఫేసింగ్ వస్తుంది, అది వచ్చిందంటే అప్పుడు రేటు మారిపోద్ది, కమర్షియల్ అవుతుందనే ఉద్దేశంతోనే ఆయన లావాదేవీలు ఏం జరిగిందో మాకైతే తెలియదు. కానీ ఆ ఒక్క విషయం కోసమే ఈ పార్టీని ఈ యొక్క కంటైనర్ని తొలగించారని మేము భావిస్తున్నాం. అర్హుడు కాని వ్యక్తిని కమిషనర్గా ఆ సీట్లో కూర్చోబెట్టి అడ్డదొడ్డాల పనులు చేస్తూ ఉంటే ఆ పనులు ఎలా ఉన్నాయంటే, మే నెలలో మొక్కలు నాటే కార్యక్రమం, ఒక్క మొక్క నాటిన దానికి 1200 రూపాయలు, 12,000 రూపాయలు, క్షమించండి, ఒక్క మొక్క నాటిన దానికి 12,000 రూపాయలు. అయ్యా కమిషనర్ గారు, మేము ఈ పత్రికాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాం, ఏమి మొక్కలు నాటుతున్నారు, వాటికి ఏమి నీళ్లు పోస్తున్నారు, వాటికి ఏమి మెటల్తో ట్రిగర్ అవుట్స్ ఏర్పాటు చేస్తున్నారు? 12,000 రూపాయలు. విఆర్ కాలేజీలో విఆర్ హై స్కూల్ ఓపెన్ చేసిన దానికి కమిషనర్ గారికి అయిన హైరస్ ఖర్చు 56 లక్షల రూపాయలు. అయ్యా కమిషనర్ గారు, ఆ రోజు వచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వచ్చినప్పుడు మీరు పెట్టిన హైరస్ ఖర్చు 56 లక్షలు. ఏమి షామానాలు వేశారు, గుడ్డతో వేసారా, లేక బంగారంతో తివాచీలు ఏమన్నా పరిచారా, అవి కూడా మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గతంలో ఈ కమిషనరు గూడూరులో పనిచేసినప్పుడు గూడూరులో ఒక తెలుగుదేశం కౌన్సిలర్తో గొడవ పెట్టుకొని అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి గూడూరు మున్సిపల్ ఆఫీసులో రభస పట్టి నువ్వు నెల్లూరు వచ్చింది నిజం కాదా? నెల్లూరు యొక్క కార్పొరేషన్లో అలివిగానటువంటి అవినీతి జరుగుతుంది. ఇది మేము చెప్పే విషయం కాదు. గతంలో ప్రెస్లో ఎవరెవరు ఎంత డబ్బులు డ్రా చేసుకున్నారనే కేసులు కూడా పెట్టుకున్న చరిత్ర ఉంది. నెల్లూరు యొక్క కార్పొరేషన్లో కేసులు పెట్టుకొని వాళ్ళని ఎతికే దానికోసం, వాళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేసే దానికోసం అనేకమైనటువంటి మీడియాల్లో మీకు సమాచారం ఇచ్చింది. ఆల్రెడీ అరెస్టులు జరిగినాయి. ఇలాంటి నెల్లూరు కార్పొరేషన్లో ఇప్పుడేం జరుగుతుంది, ఎంత అవినీతి జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం పూర్తిగా బాగా గమనిస్తే ఈ యొక్క నగరంలో వేసే లేఅవుట్లు కావచ్చు, కట్టేటువంటి అపార్ట్మెంట్స్ కావచ్చు, కట్టేటువంటి ఇళ్ళు కావచ్చు, హోటల్స్ కావచ్చు, వీళ్ళందరి దగ్గర కమిషనర్ గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం, మీకు వచ్చే కమిషన్లు ఎంత? ఛాలెంజ్.